రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తే అబ్రహాము కొరకు ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తుంటాం. మరి దేవుడు అబ్రహామును హెచ్చిస్తానని, దేవుడు అబ్రహాముకు తోడుగా ఉంటానని, ఆయనను మరి జనములకు తండ్రిగా చేస్తానని, తన యొక్క సంతానమును భూలోకం అంతటా విస్తరింప చేస్తానని చెప్పి దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. మరి వాగ్దానం చేసినటువంటి వాడు గొప్పవాడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు ఘనుడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి అబ్రహాము గారు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి ఆయన ఎంతో నమ్మిక అన్నది ఉంచారు. ఎంతో ఓర్పుతో ఆయన ఎంతో సహనంతో ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ ఓర్పును, ఆ సహనాన్ని, ఆ నమ్మికను, ఆ విశ్వాసాన్ని చూసినటువంటి దేవాది దేవుడు మరి ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని అబ్రహాముకు లేదా అబ్రహాము గారికి అందించినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి వాగ్దానం మనం పొందుకోవాలి అని అంటే మనము అబ్రహాము గారు వలె విశ్వాస యోధులుగా ఉండాలి. మనము దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం ముందుకు కొనసాగాలి. మనకు ఓర్పు అనేది చాలా అవసరం. ఎందుకంటే కొన్ని వాగ్దానాలు వెంటనే నెరవేర్చబడతాయి, కొన్ని వాగ్దానాలు కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, లేదంటే కొన్ని నెలలు పట్టవచ్చు. కాబట్టి మనము సడిలిపోయేటువంటి వారముగా, లేదంటే నిరుత్సాహానికి గురైపోయేటువంటి వారముగా, విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వారముగా మనం ఉండకూడదు. కానీ దేవుడు మనకు ఏ వాగ్దానాలు అయితే చేసి ఉన్నారో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మన యొక్క విశ్వాసాన్ని లేదంటే మన జీవితాన్ని కాపాడుకున్నట్లయితే మరి ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి మన జీవితాల్లో మరి గొప్ప సంతోషాన్ని ఆయన నింపేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగి ఎల్లప్పుడూ కూడా మనము అబ్రహాము గారి వల్లే విశ్వాసము కనపరిచేటువంటి బిడ్డలంగా ఉందాం. మనము ఆయన పైన మాత్రమే ఆధారపడేటువంటి వారము ఉందాం. మనకు చేసిన వాగ్దానాలు ఇంకనూ నెరవేరడం లేదని ఆయన విడిచిపెట్టేటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి మనం దిగజారిపోకుండా ఉండినట్లు ఆయన మన యందు మరి ఉద్దేశించినటువంటి ఉద్దేశములు కానీ, మనకిచ్చినటువంటి వాగ్దానాలు కానీ ఖచ్చితంగా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం మన హృదయంలో పెట్టుకుంటూ ముందుకు కొనసాగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాకరుణ మీకు వందనాలు, ప్రేమస్వరూపి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఆయన తండ్రి మీరు ఇచ్చినటువంటి దినముకే వందనాలు. అయా మీరు నా తండ్రి మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చుతారు అనేటువంటి ఆయన తండ్రి నమ్మకంతో మేము ఉండటాకును, అయా తన విశ్వాసులుగా మేము ఉండటకును సహాయం దయచండి ప్రభా. అబద్ధాన్ని వెంబడించేటువంటి వారముగా కాకుండా ఉండినట్లు అయా నా తండ్రి నాయన నిరుత్సాహంతో ఆయన తండ్రి నాయన వెన్ను తిరిగేటువంటి వారముగా కాకుండా ఉండినట్లు ఆయన తండ్రి ధైర్యం కలిగి, ఆయన తండ్రి విశ్వాసం కలిగి, ఓర్పు సహనం కలిగి ఆయన తండ్రి వాగ్దానాలు మా జీవితంలో నా తండ్రి నిరర్ధకం కావు కనుక ఎల్లప్పుడూ నెరవేర్చబడతాయి అనేటువంటి విశ్వాసాన్ని మేము ఉంచి ముందుకు కొనసాగుటకుని సహాయం దయచేయమని, అయితే మీలోనైనా ఎదిగి ఫలింపచేయమని ప్రార్థన దయచేసి మీ పాంతసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.